చేయడానికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉంటాడు. ఆయన నీ రక్తముతో విమోచించబడిన వారు సంగములుగా నీ దాసులుగా ఆయన నీ ప్రియమైన పిల్లలుగా ఈ విధంగా కూడి నీ నామమును కనపరచడానికి ఆయన భద్రత ఉంటుందండి. ఆ భద్రత కావాలని కోరుకుంటే మీ పిల్లల్ని దేవుని భయములో భక్తిలో దేవుని కోసం పెంచాలని కోరుకుంటూ
సమయం మీది, సందేశం మీది. ఒక బోరగా వాడుకోండి. ఎన్నో వస్తువుల్ని మీరు వాడుకున్నారు. దేవా, ప్రవక్తలతో మాట్లాడటానికి గాడిదల్ని కూడా వాడుకున్నారు. సామాన్యున్నైన నన్ను కూడా మీరు వాడుకుంటారని నమ్ముచు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, బిడ్డ పెద్దదైపోయిందండి. ఇప్పుడు మనం ఎలా పడితే అలాగా ఆమెతో మాట్లాడటానికి వీల్లేదు. అందుకే పౌలు గారు లేఖనంలో మాట అంటాడు, నేను చిన్నవానిగా ఉన్నప్పుడు చిన్నవానిగా మాట్లాడి తిని. చిన్నవానిగా, బాగా ఆలోచించాలే, చిన్నవానిగా తలంచి తిని. ఇప్పుడు పెద్దవాడిని అయిన తర్వాత, బిడ్డ పెద్దదైన తర్వాత ఇప్పుడు ఎలా ఉండాలమ్మా? ఎలారా నువ్వు నడుచుకుంటే చక్కగా వచ్చి ఇప్పుడు బిడ్డ ఏమైపోయింది? అలా 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 ఏమైపోయిందండి? పెద్దదైపోయింది. ఇప్పుడు పెద్దదైపోయిన నువ్వు చిన్నగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? పెద్దదానిగా మాట్లాడాలి, పెద్దదానిగా యోచించాలి, పెద్దదానిగా నువ్వేం చేయాలి? నిర్ణయాలు తీసుకోవాలి. అర్థమవుతుందా? అదేనమాట. ఓకేనా? సందేశంలోనికి వెళదామండి. ఇది నా సందేశం కాదు, దేవుని సందేశం. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను ఏం చేశాను అంటున్నాడండి దేవుడు? వృద్ధిలోనికి తేగ నీవు ఎదిగి ఏమైపో అంటున్నాడండి? పెద్దదానివై. ఏమేసాడు ఇప్పుడు? అమ్మ అలా నడుచుకుంటారా? అలా నడుచుకుంటా చక్కగా ఏమైపోయిందండి? ఇప్పుడు చాలా సింపుల్గా తయారు చేశారండి. ఇంకా చాలా వేసి వాళ్ళు ఉంటారు. అలా 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 చిన్న 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 మొక్క పెద్ద వృక్షం అన్నట్టుగా చిన్న మొలకగా, చిన్న పిండముగా, అండం పిండం బ్రహ్మాండంగా చిన్నగా స్టార్ట్ అయిన ఈ బిడ్డ ఇప్పుడు ఏమైపోయిందండి? పెద్దదైపోయిందండి. ఎవరి కుమార్తె? పౌలు గారి కుమార్తె, లక్ష్మి గారి కుమార్తె పెద్దదైపోయిందండి. పెద్దదాని అయ్యా. అమ్మా జాగ్రత్తగా ఉండాలి ప్రభువులో. కూర్చో. గనుక వృద్ధిలోనికి తీసుకొచ్చేసాడండి దేవుడు. కీర్తనల గ్రంథం 144 అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథం 144 అధ్యాయము 12వ వచనం. మా కుమారులు అంటే మన దేశంలో ఉన్నవారందరూ కూడా మనకి పిల్లలే. భారతదేశం నా దేశం, భారతీయులంతా నా సోదరులు అన్నామంటే భూమి మీద ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన పిల్లలే అన్నట్టుగా భావించుకోవాలి. అప్పుడు నేరాలు ఉండవు, ఘోరాలు ఉండవు. ఆ భావంతో పరిశుద్ధాత్ముడు ఏమని రాస్తున్నాడు చూడండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మొక్క ఎదిగిందంటే ఏమివ్వాలి? ఫలాలు ఇవ్వాలి. పిల్లలారా, యవ్వన పిల్లలారా, మీరు కలెక్టర్లు అవ్వాలి, మీరు డాక్టర్లు అవ్వాలి, మీరు యాక్టర్లు అవ్వాలి, మీరు దేశ ధారకులు అవ్వాలి. మన దేశం పరువు తీయకూడదు. మీరు దేవుడు చెబుతున్నాడు, ఈ దేశానికి కీర్తి తెచ్చేవారిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. దేశాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రపంచాన్ని కలిగించిన ప్రభు
దేశంలోనికి ఒక ప్రధానమంత్రి గారు వస్తున్నా, ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నా, ఈ లోకంలో ఎవరు వస్తున్నా ఈ నగరానికి ఎలా ఉండాలండి? ఈ నగరానికి ఎలా ఉండాలంట? పేరు తెచ్చేవారిగా ఉండాలండి, వన్ని తెచ్చేవారిగా ఉండాలి. ఈ నగరానికే కాదండి, టోటల్గా ప్రపంచానికి మన దేశంలో ఉన్న పిల్లలంతా, యవన పిల్లలంతా, ఎదిగిన పిల్లలంతా, యవనస్తులంతా చక్కగా వన్ని తెచ్చే పిల్లలుగా ఉండాలి. అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన పిల్లల గురించి కోరుకుంటున్నాడండి. నిజంగా దేవుడు ఎంత ప్రేమగా కోరుకుంటున్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 127 అధ్యాయము, కీర్తనల గ్రంథం 127 అధ్యాయము 3వ వచనం అండి. కుమారులు మీ కుమారుల్ని ఎవరిచ్చారు తెలుసండి? దేవుడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము. లక్ష్మి గారు, అమ్మ లక్ష్మి, ఈ గర్భఫలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నాయన పౌలు గారు, ఈ గర్భఫలాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ గర్భఫలాన్ని దేవుని కోసం నువ్వు నేను పెంచాలని, సేవకునిగా మేం పెంచాలి, తల్లిగా తండ్రిగా మీరు పెంచాలి. ఈ పిల్లల్ని దేవుని కోసం బలవంతుడు అయిన ఆయన చేతుల్లో ఆయుధాలుగా ఈ పిల్లల్ని చెయ్యాలండి, మన పిల్లల్ని. అంతేగాని లోకంలో ఉన్న మనుషుల్లాగా మన పిల్లలు ఉండకూడదని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. సంఘంతో ఆత్మ చెబుతుంది ఈ మాటలు. మన పిల్లల్ని చూసి మన పిల్లల దగ్గరకు వచ్చి సమాజంలో ఉన్నవారు నేర్చుకునేలాగా సంఘంలో ఉన్న కుమారుని సన్నిధిలో ఉన్న ఈ పిల్లలంతా కూడా కుమారులు కానీ కుమార్తెలు కానీ పెద్దవారైన తర్వాత ఆ పెద్దవారైన ఆ పిల్లల దగ్గరకు వచ్చి, అబ్బా నీ కుమార్తె ఎంత బాగుంది, నీ కుమారుడు ఎంత బాగున్నాడు, ఈ సబ్జెక్ట్ ఎక్కడదని అడిగితే ఇదిగో దేవుని సందేశం ఇది. లోకాసువార్త 2వ అధ్యాయము 42వ వచనం అండి. దేవుడు రాసిచ్చిన మాటలు, పరిశుద్ధాత్మతో రాయబడిన మాటలు ఈ సమాజంతో, ప్రపంచంతో ప్రభు చెబుతున్నాడు. చెవిగల వాడు వినాలి మాటలు. ఆయన 12 సంవత్సరాల్లో ఉండగా, ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు 12 సంవత్సరాల్లో ఉండగా వాడుకు చొప్పున తన తల్లిదండ్రులు తీసుకెళ్లారండి. తల్లిదండ్రులు తీసుకెళ్ళగానే ఆయన ఆ పండుగలో ఏం చేస్తున్నాడు తెలుసండి? బోధకుల మధ్య కూర్చుండి బోధన వింటూ, బోధకులకి ఏంటి ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది ఏంటి రిఫరెన్స్, మనం దేవుడికి ఏమవుతాం, మనం ఆయనకి ఏమవుతాం, మనకు ఆయన ఏమవుతాడు, తండ్రి ఏంటి, అసలు మనకి ఎలా ఈ భూమి మీదకి పుట్టాం ఏంటి, రిఫరెన్స్ ఇలా ఉంది ఏంటి అని విద్య నేర్చుకోలేదండి. లోక విద్య నేర్చుకోలేదు ఆయన. చదువుకొని ఇతనికి పాండిత్యము ఎటులు వచ్చినది అని శాస్త్రులు పరిచయులు సంచలనం అయిపోయారు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించాడండి. మహాజ్ఞానాన్ని పయనించి దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన సద్బోధకుడు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు ప్రియమైన సోదరులారా? మీ కుటుంబాలను కాపాడే దేవుణ్ణి తప్పుగా అనుకుంటున్నారా? మీ సంఘాలను కాపాడే దేవుణ్ణి తప్పుగా అనుకుంటున్నారా? మీ పిల్లల్ని వృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుణ్ణి తప్పు అనుకుంటున్నారా? మీ కుటుంబాల్ని, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని దీవించే ఆ ప్రభువుని ఏమనుకుంటున్నారు? ఆయన మహాజ్ఞానాన్ని తీసుకొచ్చాడు 66 పుస్తకాల్లో. ఏ తండ్రి రాసి ఇవ్వలేని స్వర్గ లేఖని తీసుకొచ్చి బోధకుల మధ్య 12 ఏటను కూర్చుని బోధ చేసే సద్బోధకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మీ పిల్లలు 12వ సంవత్సరానికి వచ్చేటప్పటికి బోధకులు అవ్వాలి, గాయకులు అవ్వాలి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించే జ్ఞానులు అవ్వాలని కోరుకుంటున్నాడు. లోకాసువార్త 2వ అధ్యాయము 46-47 వచనాలండి.
3 దినాలైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి 12వ సంవత్సరంలో బోధ చేసిన సద్బోధకుడు యేసుక్రీస్తు వారు, పరలోకం నుంచి తీసుకొచ్చిన ఇంటర్నేషనల్ స్పీకర్ ఎవరంటే యేసుక్రీస్తు వారు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించిన ఆ బోధకుడు ఏ బోధకుడు అనుకుంటున్నారు? మీ పిల్లల భవిష్యత్తుని కాపాడే బోధకుడు, మీ పిల్లల జీవితాన్ని ఉద్ధరించే బోధకుడు. నా జీవితాన్ని ఉద్ధరించాడు. సమాజంలో ఈ బైబిల్ పట్టుకున్న ఎంతో మంది జీవితాన్ని ఉద్ధరించే సద్బోధకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన బోధ చేస్తున్నాడండి 12వ ఏటనే. చదవండి. వారి మాటలను ఆలకించుచు వారిని ఏమడుగుతున్నాడండి? ప్రశ్నలు అడుగుతున్నాడు. సద్బోధకుడైన యేసుక్రీస్తు వారు వారి మాటలు ఆలకించుచు, ఏంటి బైబిల్లో ఇలా ఉంటే ఇలా మీరు చెబుతున్నారేంటి? ఏంటి మీరు బోధకులైన మీరు ఇలా చెబుతున్నారేంటి? శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏంటి మీరు కుదేనాలోను దాంట్లోను దీంట్లోను 10వ వంతు అడుగుతున్నారు? అసలు శ్రేష్టమైన సంగతులు మీరు దాచేస్తున్నారేంటి? అందుకే శ్రేష్టమైన సంగతులు చెప్పడానికి భూమి మీదకి వచ్చిన బోధకుడే యేసుక్రీస్తు. 12 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పీకర్ బోధించిన బోధ చేసిన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము మనతో నివసించే ఆ సద్బోధకుడిని మీరు ఏమనుకుంటున్నారండి సార్? లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనమండి. యేసు జ్ఞానమందును, యేసు జ్ఞానమందును, జ్ఞానం అండి, బుద్ధి జ్ఞానములు ఆయన దగ్గరే ఉన్నాయి. యేసు జ్ఞానమందును, వయసునందును బిడ్డ దేవుని జ్ఞానమందును, దేవుని జ్ఞానం వచ్చేసింది బిడ్డకి. తర్వాత ఏంటండి? దేవుని దయ ఉంది కనుక ఈ కార్యక్రమం ఏ వర్షాలు రాకుండా, ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ఎవరి దయ ఉందో తెలుసండి? ఈ కార్యక్రమం వెనకాల దేవుని దయ. దేవుని దయందును వీళ్ళన్నీ చేసుకున్నాక మీరందరూ రాకపోతే ఈ కార్యక్రమం హైలైట్ అవుద్దా? అవదు. దేవుని దయ కాకుండా లక్ష్మికి, పౌలు గారికి ఎవరి దయ ఉందండి? ఈ చిన్న కుటుంబానికి మనుషుని దయందును, దేవుని దయందును, మనుషుల దయందును యేసు ప్రభువే వద్దెళ్ళటం కాదు. మన కళ్ళ ముందు ఉన్న అమ్మ ఎలరా బంగారం, ఈ బంగారాన్ని కూడా ఎవరు ఆశీర్వదిస్తున్నారు? దేవుని దయందును. రాసుకోవాలి మీ హృదయం అనే పలకల మీద. మీ పిల్లలు దేవుని దయందును. తర్వాత మనుషులందరూ ఇలాంటి బిడ్డను కన్నా లక్ష్మి, అమ్మ నువ్వు ధన్యురాలు అమ్మ అనాలి ఈ బిడ్డను చూసి. దేవుని దయందును, మనుషుల దయందును. మనుషులందరూ చూసినప్పుడు అబ్బా ఆ మాట ఏంటి, ఆ వందనం ఏంటి, ఆ క్రియ ఏంటి, ఆ నడక ఏంటి, అసలు ఇలాంటి బిడ్డను నువ్వు కన్నావమ్మా అని దేవుని దయందును, మనుషుల దయందును వద్దెల్లాలి. కుటుంబాలు వద్దెల్లాలి, సంఘాలు వద్దెల్లాలి. సమాజంలో మన కుటుంబాల ముందు, మన సంఘాల ముందు ప్రపంచ నియంత్రణ తలం దించుకునేలాగా అంత సబ్జెక్టు మన ప్రభు దగ్గర ఉంది. ఆ ప్రభువుని ఏమనుకుంటున్నది ఈ సమాజం? ఆశీర్వాదం ఇచ్చేదాకెలా నుంచో ఇక్కడ ఆశీర్వాదం కూడా చెబుతున్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం అండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఆశీర్వదించున్నాడు పిల్లల్ని, దేవుడు ఆశీర్వదించున్నాడు సంఘాల్ని, దేవుడు ఆశీర్వదించున్నాడు ప్రపంచాన్ని. యెహోవా యందు, అమ్మా నువ్వు దేవుని యందు ఏముంచాలో తెలుసా? నువ్వు హైదరాబాద్ వెళ్ళినా, ఇటు వైజాగ్ వెళ్ళినా, ఇటు హైదరాబాద్ వెళ్ళినా, నువ్వు జాబు నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎవరు ఉండాలి? ఒక్క నిమిషం ఎవరు ఉండాలి? నీ పక్కన ఎవరు ఉండాలి? దేవుడు. అందుకే ఆశీర్వదించున్నాడు చూడండి. ఏమని ఆశీర్వదించున్నాడు చూడండి. యెహోవా యందు నువ్వు దేవుడు అంటే, నా తల్లి లేదు ఇక్కడ నా పక్కనే, నా తండ్రి లేడు, నా బంధువులు లేరు, నా వాళ్ళు ఎవరో లేరని నువ్వు అనుకోకు. నీ పక్కన ఎవరున్నారు? యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు గల వారు చుట్టూ, నీ చుట్టూ అగ్ని, తన దూతలను అగ్ని ఎలా చేశాడండి? వాయువులుగా, అగ్ని జ్వాలలుగా నీ చుట్టూరు
చేయాలంటే నీ చుట్టూరు ఎవరు ఉండాలి? ఆయన ఉండాలి. ఆయన ఉండాలి అంటే దేవుడు అంటే నువ్వు ఎలా ఉండాలి? భయము భక్తి. నీ చుట్టూరు దేవుడు ఉంటాడు. భద్రత. గన్మేళ్ళున్నా నీకు భద్రత సరిపోదు, ఎవరున్నా భద్రత సరిపోదు. నీ చుట్టూరు దేవుని దూతల కావలి ఉండాలి అంటే నువ్వంటే ఎవరంటే భయపడాలి? నువ్వు చెప్పు నాకు. దేవుడు అంటే భయం. యెహోవా యందు భయభక్తులు ఆయన దూత కావలి ఉండి వారిని బిడ్డను రక్షించదు. ఎలుగుచ్చదలి. దేవుని యందు భయభక్తులు గల వారు చుట్టూ, దేవుడంటే భయభక్తులుగా ఉంటే మన కుటుంబాల చుట్టూ, మన సంఘాల చుట్టూ, మన జీవితాల చుట్టూ ఆయన భద్రత ఉంటుందండి. ఆ భద్రత కావాలని కోరుకుంటే ఇది దేవుని ప్రసంగం కింద మీరు స్వీకరించి మీ పిల్లల్ని దేవుని భయములో భక్తిలో దేవుని కోసం పెంచాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, మీరు చెప్పమన్న మాటలు చెప్పాను తండ్రి. వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనందరికీ ఆయన కృపతోటే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. బ్రతుకు విలువ మరచి నీ తండ్రిని విడచి, బ్రతుకు విలువ మరచి నీ తండ్రిని విడచి, పాపంలో పడి ఉన్నావా? నిత్య జీవం ఎరుగకున్నావా? నిత్య జీవం ఎరుగకున్నావా? ఓ యౌవనుడా, ఓ యౌవనుడా, గమ్యమేమిటో తెలియక తిరుగుతున్నావా? యవనస్తులకి ఇచ్చేసిన ప్రమాదమైన పరిస్థితులు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. మనం ఈ లోక పౌరులము కాదు. ఈ లోకమే పరదేశము, పరలోకమే నీ స్వదేశము. ఈ లోకమే పరదేశము, పరలోకమే నీ స్వదేశము. శాశ్వతమైన రాజ్యము విడిచి నిన్ను ప్రేమిస్తున్న తండ్రిని మరచి, లోకమే శాశ్వతమని భ్రమలోనా, నీ జీవితమే అల్పమని ఎరుగకున్నావా? ఓ యౌవనుడా, ఓ యౌవన స్త్రీ, నీ గమ్యమేమిటో తెలియక నీవు తిరుగుతున్నావా? నేను బాగా చేస్తున్నాను. మమ్మల్ని వృద్ధిలో పెంచావు కదా. ఈ మాటలు, ఈ ప్రవర్తనను, ప్రేమను, సాధుత్వాన్ని
ఉన్నావా